రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానం ప్రైవేటీకరణ కంటే ప్రమాదకరమైనదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మాదిగ ఉద్యోగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలో స్థానికులకు 75% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణరాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ, కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ బొచ్చు చిన్నరాజు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జ్ మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రపురం ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ దోమలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉందుర్తి సుబ్బారావు మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే భాగంగా రాష్ట్ర పర్యటన చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో స్థానికులకి 75% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం తీసుకురావాలన్నటువంటి ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ప్రైవేటు రంగాల్లో ఏ ప్రైవేటు రంగ కంపెనీలు అయితే ప్రజల ద్వారా, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ప్రభుత్వం ద్వారా ప్రైవేటు కంపెనీలు అన్నీ కూడా సబ్సిడీలు, భూములు, రాయితీలు పొందుతూ అనేక రకాల వనరులు వినియోగించుకుంటున్నటువంటి ప్రైవేటు కంపెనీలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు 75% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఉందని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. 2019లో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని అమలు చేస్తే ఆ చట్టాన్ని తూట్లు పడుస్తూ 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావటం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలులో ఉన్నా సరే ఈ రాష్ట్రంలో దాదాపు 6.5 సంవత్సరాలుగా అమలు చేయకుండా యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని కూడా తెలియజేస్తున్నా. ఇదే కోణంలో ప్రైవేటు రంగాలు కంపెనీలన్నీ కూడా ప్రజల ద్వారా కడుతున్న పన్నులతో ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి లబ్ధి చేకూరుస్తున్నటువంటి కంపెనీలన్నీ కూడా తప్పకుండా రిజర్వేషన్కి అనుకూలంగా ఉండాలని, స్థానికంగా ఉన్న 75% రిజర్వేషన్లతో ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే హైకోర్టులో స్టే ఉందో ఆ స్టే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు చేసి యువత అందరికి కూడా, నిరుద్యోగ యువతకి ఉపాధితో పాటు లబ్ధి చేకూర్చే విధానంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రైవేటు రంగ సంస్థల్లో నిరుద్యోగులకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి 100 ఉద్యోగాలకి 75 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ప్రైవేటు రంగాల రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరో పోరాటం చేయడానికి కూడా సిద్ధపడ్డామని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కల్తీ మద్యం మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఏదైతే కల్తీ మద్యం వల్ల ఒక కల్తీ మద్యం గ్లాసు తాగితే దాదాపు వాళ్ళ యొక్క జీవితాలు నాశనమైనట్టుగా భావిస్తున్నారు. కల్తీ మద్యం వల్ల, కల్తీ మద్యంలో కలుపుతున్నటువంటి స్పిరిటు అనేక మతాలైనటువంటి రసాయనం కలపడం వలన కిడ్నీలకి, ఊపిరితిత్తులకి, లివర్కి, అలాగే బ్రెయిన్కి, కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఆ కల్తీ మద్యం తాగటం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కల్తీ మద్యం కోసం ఎవరైతే పూనుకున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం
చట్టపరంగా శిక్షించి మరొకసారి ఇటువంటి చర్యలు పాల్పడకుండా కఠినమైన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మిగులు ఉన్నటువంటి భూములు సర్వే చేసి భూములు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించి భూములు కల్పించాలని, 3 సెంట్ల భూమితో పాటు వ్యవసాయం చేసుకుంటానికి కూడా భూమిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రైవేటు రంగ సంస్థలు రిజర్వేషన్ కల్పించే వరకు మరో పోరాటానికి ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు గారికి, రాజమండ్రి ఉన్నటువంటి ఏపీఎంఆర్ టీం గారికి, ఉందుర్తి సుబ్బారావు మాస్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు మరియు వారి రాష్ట్ర ప్రతినిధుల బృందం రాజమహేంద్రవరానికి ఇచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పలు తీర్మానాలను మేము ఆమోదించుకోవడానికి గాను ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఆ సందర్భంగానే ఏర్పాటు చేసిన పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశంలో ముఖ్య అంశాలను తెలియజేయాలని చెప్పి మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 30 సంవత్సరాలుగా మేము ఉద్యమిస్తున్నటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినందుకు గాను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఒక తీర్మానం చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం డిఎస్సి అనే దాన్ని అమలు చేసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పోస్టులు ఇచ్చిన భాగంగా ఎస్సీ బి గ్రూపుకి చెందిన, అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగులు 1633 మంది ఉద్యోగులుగా ఈరోజు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మరి గత ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా సంక్షేమ పథకాలకే మరి డైవర్ట్ చేసిందనేది మీ అందరికీ తెలిసిందే, ప్రజాస్వామికవాదులందరికీ తెలిసిందే. అదే పందాన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందన్నది ఈ సంవత్సరంన్నర కాలంగా మేము ఏపీఎంఆర్పీఎస్గా మేము గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఈ 3 గ్రూపులకు కూడా వారికి కేటాయించిన నిధుల్ని వారికే కేటాయించాలని, లోన్లు తక్షణమే మంజూరు చేయాలని చెప్పి ఏపీఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రైవేటు సంస్థల్లో, పరిశ్రమల్లో రిజర్వేషన్లు కూడా ప్రకటించాలని, వాటిని చేపట్టాలని కూడా ఏపీఎంఆర్పీఎస్గా తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు బ్యాక్లాగ్ పోస్టులు, మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. ఆ బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇప్పుడు వర్గీకరణ అమలవుతుంది కనుక ఖచ్చితంగా అన్ని పోస్టులను కూడా అన్ని డిపార్ట్మెంట్లోని రిక్రూట్మెంట్ చేపట్టి తక్షణమే పోస్టులు కూడా మంజూరు చేయాలని అదొక తీర్మానం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి పలు తీర్మానాలు ఎస్సీలు 59 ఉపకులాలకి ఉపయోగపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించే విధంగా మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని తీర్మానాలు చేసుకోవడం జరుగుతుందని చెప్పి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి తెలియజేస్తారు.